నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నగరంలో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచికి సహకరించే మనస్తత్వం, ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. హుదూద్ తుఫాన్ వస్తే నేను హుదూద్ తుఫాన్లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను. డే 1 ఈ విపత్తు ఎప్పుడూ రాంది, ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, వచ్చింది. అయితే మనం అందరం కూడా సంయమనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మళ్ళీ పునరావాసం కల్పించే వరకు, మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను. మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ. ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం, క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను. ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడుండే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరం